హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నా బర్త్డేలో నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదైతే నైట్ 12 o'clock వీడియో అండి. మా చెల్లి సర్ప్రైజ్గా రూమ్లో ఉంటే కేక్ పట్టుకొని అయితే వచ్చింది. నేనైతే షాక్ అయ్యాను. ఇది ఎప్పుడు కొన్నది నాకు తెలియకుండా నాతోనే ఉంది కదా అని చెప్పి. చాలా రోజులైంది ఇలా 12 o'clock కేక్ కట్ చేసి. చాలా హ్యాపీగా మా బాబు అయితే నన్ను చూసి భయపడిపోయి ఆ దారాలు అన్నీ చూసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. తర్వాత మా హస్బెండ్కి అందరికీ అయితే కేక్ పెట్టాను. మా చెల్లి చూడండి నాకు ఇస్తున్నట్టు ఇచ్చి తనైతే తినేసింది 2 times కూడా. నన్ను ఫుల్గా ఏడిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా ఇలా నైట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ లేచి అయితే ఇంకా గుడికి వెళ్ళాలి. సో త్వరగా అయితే ఇంకా మార్నింగ్ లేచి అయితే వెంకటరమూర్తి గుడికి అయితే వెళ్ళామండి. అదే ఎన్జేఎస్ కాలనీలో ఉంటుంది. చాలా బాగుంటుందండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వెంకటరమూర్తే కాదండి, అక్కడ చాలా అవతారాలు, కృష్ణుడు చాలా బాగుంటుంది. ప్రశాంతంగా చాలా పెద్ద టెంపుల్ అది. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని, బట్ అయితే లాస్ట్కి ఇప్పుడైతే వెళ్ళాము. ఇంక ఇక్కడ వెహికల్ పార్క్ చేసి అండ్ గోత్రనామాలు రాయించుకొని అయితే వెళ్ళాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. లోపల మొత్తం ఇలాగ విగ్రహాలు అన్నీ పెట్టి ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రదర్శనం చేసాము, అంటే మొత్తం మీకు చూపించడానికి అవతారాలు ఏంటుంటాయి అవన్నీనా. ఇక్కడైతే చూసారు కదా కృష్ణుడు ఉంది. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఇంకొక అవతారం ఉంటుంది. సో అలా ఒక 4-5 అలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఫిషెస్ కూడా ఒక వేరేగా సపరేట్గా పెట్టారండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మా బాబు అయితే దాని దగ్గరికి వెళ్దాం అన్నాడు, ఎందుకంటే చాలా పెద్ద ఫిషెస్ ఉంటాయి. గోల్డెన్ ఫిషెస్ అలాంటి పెద్ద ఫిషెస్ అయితే ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో, మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే లోపల దేవుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌ, సో అందుకే వీడియో అయితే తీయలేదు. దర్శనం అయితే మాత్రం ఎక్సలెంట్గా జరిగిందండి. ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా. సో ఫస్ట్ హారతి కూడా నేనే అందుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ సరదాగా అయితే బయటకు వచ్చామండి. ఫస్ట్ అయితే కేఎఫ్సీకి వెళ్ళాము. మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. పార్సల్ అయితే తీసుకొని వచ్చేసాము, ఎందుకంటే నైట్ ఇంకా బిర్యానీ తినాలనిపించలేదు. మధ్యాహ్నం ఎలాగో మమ్మీ బిర్యానీ చేశారు కదా అని చెప్పి ఇంకా కేఎఫ్సీ తీసుకొని అక్కడ నుంచి అయితే సిరిపురం మీదుగా అయితే బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం సేపు పోయాక అక్కడ బీచ్ దగ్గరే ఉన్న ఒక పార్క్ దగ్గరికి వెళ్ళాం, చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి. అక్కడ మా బాబు ఒక బొమ్మను చూశాడు, అమ్మాయి బొమ్మని. దాంతో ఫస్ట్ అయితే చాలా ఏడ్చాడు, తర్వాత మాత్రం దాంతో ఆడుకున్నాడు. ఆ ముక్కు గిల్లుతూ అన్నీ చేస్తూ దాన్ని ముక్కు పట్టుకొని లాగుతాడంట. అదేముంచి నాకన్నా చాలా పెద్దగా ఉంది అందిమన్నాడు. చాలా ఏడ్చాడు దానికోసం. తర్వాత ఈ లోపల మా చెల్లి ఇంకో కేక్ ఆర్డర్ పెట్టింది అండి. ఎప్పుడు పెట్టేసిందో కూడా నాకు తెలియదు, మాతో పాటే ఉండి. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయితే మళ్ళీ చేశాను. ఇంకా ఫొటోస్ అయితే కొన్ని బాగా తీసుకున్నాం. బట్ అనుకున్నా చాలా చీకటిగా ఉంది కదా, ఫొటోస్ ఎలా వస్తాయని. నాకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఆ ఫొటోస్తో. చాలా బాగా వచ్చాయి. ఇంకా తర్వాత అయితే అక్కడ ఒక కార్ చూసాము. ఇంకా మా బాబు అయితే కార్ ఎక్కుతానని పేచి పెడితే కార్ అయితే ఎక్కించాము. చాలా బాగుంది, చాలా బాగా డ్రైవింగ్ చేశాడు. అంటే పక్కన రిమోట్ కంట్రోల్ అండి, అది వేరే సంగతి. బట్ ఏడుస్తాడు అనుకున్నాను కానీ బాగా డ్రైవ్ చేసుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది కదా, సో అందుకే ఇలా అయితే నా బర్త్డే జరిగిందండి. ఇలా ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.